భక్తి పారవస్యంతో నిండి ఉండాల్సిన ఆ జాతర ఒక పసికందు రక్తంతో తడిసింది. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లన్న జాతరలో ఊహించని ఘోరం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 18వ తేదీన చాకలి గణేష్ తన కుటుంబంతో కలిసి మల్లన్న దర్శనానికి వచ్చారు. కాని అక్కడ వారిని అడ్డుకున్నది దేవుడు కాదు, కొందరు వ్యక్తుల వివక్ష. ఆ ఘర్షణలో జరిగిన దాడిలో కేవలం 2 నెలల వయసున్న పసికందు తీవ్రంగా గాయపడింది. 3 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 21న ఆ చిన్న ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. మొదట్లో కేసు నమోదుకు పోలీసులు నిరాకరించినా పౌర సమాజం మరియు రాజకీయ నాయకుల ఒత్తిడితో ఎట్టకేలకు కేసు నమోదైంది. SC/ST అట్రాసిటీ సహా ఇతర సెక్షన్ల కింద నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కుల వివక్ష ఇంకా ఎన్ని ప్రాణాలను బలి తీసుకుంటుంది? కుమ్మెర ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వీడు 5కి 5:30కి వచ్చినున్నాడు. వచ్చినాక గిట్లా అన్నారా గిట్లా చేసినారు అంటే వీడు అడగని కోయిడు. అమ్మని పిల్లలు మా అమ్మని మా పిల్లల్ని దింటారు మీరు, మీకు ఏం అవసరం అడగడానికి అని నేను ఈయనకు చెప్తే వీడు అడగడానికి పోతే అక్కడ వాళ్ళు లేరు. కొబ్బరికాయల రూమ్లు ఉన్నారు. గ్రూప్లో పెట్టి చూసుకున్నారు, ఎంబల్లో చూసుకున్నారు. వీళ్ళు అప్పటికి 4 ఉన్నారు అక్కడ. 4 పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కింద వేసి కొట్టినున్నారు వీళ్ళని. కొట్టిన తర్వాత ఉండి రూమ్లకు తీసుకుపోయారు. కొబ్బరికాయల రూమ్లకు తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు 2-3 గంటలు కొట్టిరని నాకు కొడుతుంటే మా అమ్మ వీళ్ళు ఆపడానికి పోతే వీళ్ళిద్దరు రూమ్లకు తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టిన తర్వాత నేను ఆ డెలివరీ అయిన అమ్మాయి చిన్న పాప ఉన్నది బయట దాన్న కొట్టకుండా మీ కాలు మొక్తామన్నట్టు ఊళ్ళో మాట్లాడుతున్నాయి అంటే శిక్ష అయింది. కానీ మీరు ఇట్లా మాట్లాడిరు నీచంగా మాట్లాడిన తర్వాత పాప మొక్కను చూడండి అన్న మీ కాల కాడ పోతాడు. మీ కాలు మొక్కినాక పాపను కూడా తీసుకొని కాల కాడ పెడితే చెప్పల మీద కొట్టిరు. చెప్పల మీద కొట్టిన తర్వాత పాప మొక్కను చూడండి అంటే పాప మీరు లేదు జరగండి అని పాప మమ్మల్ని పక్కకు నూకేసి పాపకి నూకినప్పుడు పాపకి ఎక్కడన్నా దెబ్బ తాకింది చూడలేదు సార్. పాప పాలు తాగుతుంటే మేము మంచిగానే ఉందనుకున్నాం పాప అయితే సార్. కానీ అక్కడ ఏం జరిగింది ఇంకా మాకు అర్థమవుతుంది సార్. వీళ్ళ ఒంటి మీద దెబ్బలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాలేదని అక్కడ మొత్తం అది చేస్తున్నారు సార్. మాకు ఏదైనా జరగాలి. ఆ పాప చనిపోయింది. ఆ పాపకు ఫస్ట్ కూడా వాళ్ళు కొడితేనే నెలలు నిన్న ముందుకే పాప డెలివరీ అయింది. పాప డెలివరీ అయితే నీలపూర్ హాస్పిటల్లో 2 నెలలు 2 నెలల తర్వాత మళ్ళీ మేము జాతరలోకి వస్తే జాతరలో మమ్మల్ని అది చేసారు సార్. మొత్తం 2 సార్లు సార్ వాళ్ళ గొడవలేదు. వాళ్ళకి పేపర్ కేసు కూడా పెట్టలేదు సార్. మమ్మల్ని మంచిగా మా మీద మేము